మనిషిని తీర్చిదిద్దేవి భారత రామాయణ భాగవతాలు. మహాభారతం ఒక మహాకావ్యం. రామాయణం ఒక మందార మకరందం. భాగవతం ఒక భావగతం. సకల వేద సారమే ఈ అద్భుత పురాణాలు. సనాతన నిధి అనే మా మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలోని ఆధ్యాత్మిక మరియు మానసిక వికాసాలతో కూడిన అమూల్యమైన సంపదను వీడియో మరియు ఆడియో రూపంలో మీకందిస్తోంది. మేం పొందుపరిచిన స్తోత్రమణిమాల, వేదాశీర్వచనం, ఆధ్యాత్మిక కథలు, క్విజ్ పోటీలు మానవ జీవన అభ్యున్నతికి, సకలాభిష్ట సిద్ధికి, దైవానుగ్రహానికి ఎంతో తోడ్పడతాయి. మా ఈ సనాతన నిధి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సనాతన నిధి అప్లికేషన్ సమర్పించువారు సనాతన లైఫ్ సైన్సెస్. రామాయణం అరణ్యకాండ. విరాధవధ. అత్రి మహర్షి అనసూయమాత ఆశీర్వచనం పొందిన అనంతరం సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో ముందుకు సాగారు. ఒక మునిపల్లెలో ఋషులు వారికి మంగళాశీర్వచనాలు చేసి సత్కరించారు. తమను రక్షించమని రాముని కోరారు. ఆ రాత్రికి అక్కడ విశ్రమించి వారు ప్రయాణం కొనసాగించి ఒక భయంకరమైన కీకారణ్యంలోకి ప్రవేశించారు. వారికి భారీ శరీరంతో వికృతంగా ఉన్న విరాధుడనే రాక్షసుడు ఎదురుపడ్డాడు. వాడు సావకాశంగా తినడానికి తన శూలానికి 3 సింహాలను, 4 పులులను, 2 తోడేళ్లను, 10 జింకలను, పెద్ద ఏనుగు తలను గుచ్చి తన భుజానికి తగిలించుకున్నాడు. అతడు అసలు తుంబురుడనే గంధర్వుడు, కాని కుబేరుని శాప కారణంగా రాక్షసుడయ్యాడు. అతడు ఏ శస్త్రాస్త్రముతో మరణించని అపూర్వ వరమును పొందాడు. రాముని చేతనే అతనికి శాప విముక్తి కావాలి. ఆ విరాధుడు సీతను పట్టుకుపోసాగాడు. కాని రాముని పదునైన బాణములకు కోపించి సీతను విడిచి రామలక్ష్మణులను చేతులలో ఇరుక్కుపోయాడు. రామలక్ష్మణులు విరాధుని చేతులు నరికేశారు. శాప విముక్తి కలిగిన విరాధుడు వారెవరో తెలుసుకుని రాముని శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్లమని చెప్పాడు. ఏనుగు పట్టేటంత గోతిని తీసి రామలక్ష్మణులు వాడి దేహాన్ని పూడ్చిపెట్టారు. ముని ఆశ్రమాల సందర్శనం. బ్రహ్మ సాక్షాత్కారం పొందిన శరభంగ మహర్షి రాముని కోసమే తాను బ్రహ్మలోకానికి వెళ్లకుండా వేచియున్నాడు. తన తపఃపుణ్యాన్ని రామునికి ధారపోసి వారిని సుతీక్ష్ణ మహర్షి వద్దకు వెళ్లమన్నాడు. తరువాత శరభంగుడు యోగశక్తితో అగ్నిని ప్రజ్వలింపజేసి అందులో భస్మమై బ్రహ్మలోకం చేరుకున్నాడు. ఎందరో మునులు రాముని కలుసుకుని తాము రాక్షసుల వలన పడే బాధలను విన్నవించుకున్నారు. రాక్షస బాధ లేకుండా వారిని కాపాడుతానని రాముడు అభయమిచ్చాడు. తరువాత సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఆ మహర్షి కూడా రాముని దర్శనం కోసమే దేవలోకం వెళ్లకుండా వేచి ఉన్నాడు. స్వయంగా ఫలమూలాలు వారికి వడ్డించి ఆదరించాడు. మహర్షికి ప్రణమిల్లి సెలవు తీసుకుని రామలక్ష్మణులు ఆయుధాలు ధరించి సీతా సమేతంగా దండకారణ్యంలో ఉన్న అనేక మునుల ఆశ్రమాలని చూడడానికి బయలుదేరారు. ఆయుధదారులైన రామలక్ష్మణులకు సీత ఇలా తన మనసులో మాట చెప్పింది. మునిధర్మం చాలా క్లిష్టమైనది. అసత్యవాక్యం, పరస్త్రీ గమనం, అకారణ హింస అనే 3 అనుచిత ప్రవర్తనలు తపోదీక్షకు భంగం కలిగించే అవకాశం ఉంది. ధనుర్బాణాలు ధరించినందువలన ఆయుధ ప్రయోగానికి అనవసర ప్రోత్సాహం లభించే అవకాశం కలుగుతుంది. కనుక ఆర్తులను కాపాడడానికి మాత్రమే శస్త్రాస్త్రాలను వాడదగును. నేను స్త్రీ సహజమైన చాపల్యం వల్లనే ఇలా చెబుతున్నాను. మీరు కర్తవ్యం తెలియనివారు కాదు. సీత మాటలను రాముడు ప్రశంసించి ఆర్తులై తనను శరణుజొచ్చిన మునుల రక్షణ కోసమే ఆయుధ ప్రయోగం చేస్తానని చెప్పాడు.
రమ్యమైన తపోవనాల గుండా సీతారామ లక్ష్మణులు ముందుకు సాగారు. దారిలో పంచాప్సరసం అనే సుందరమైన తటాకాన్ని చూశారు. మాండకర్ణి అనే మహర్షి తన తపోబలంతో దానిని నిర్మించి అందులో నీటి అడుగున అంతర్గృహంలో అప్సరసలతో క్రీడిస్తున్నందున అక్కడ ఎప్పుడూ మధురమైన సంగీతం వినిపిస్తుంది. ఇలా అనేక ఆశ్రమాలు దర్శించి మరల సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఆయనను అగస్త్య మహర్షి ఆశ్రమానికి దారి అడిగారు. అగస్త్య ఆశ్రమ దర్శనం. సుతీక్ష్ణ మహర్షి చెప్పిన ప్రకారం సీతారామ లక్ష్మణులు ముందుగా అగస్త్య భ్రాత ఆశ్రమానికి వెళ్ళి ఆ ముని ఆతిథ్యాన్ని స్వీకరించి ముందుకు సాగి అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అగస్త్యుడు మృత్యువును జయించిన మహాతపస్వి. వింధ్య పర్వతం పెరుగుదలను నిలిపిన అమేయ తపస్సంపన్నుడు. నరమాంస భక్షకులైన వాతాపి పిల్వలులను నాశనం చేశాడు. దక్షిణ దిక్కును మునులకు ఆవాసయోగ్యంగా చేసిన మహామహిమాన్వితుడు. సీతారామ లక్ష్మణులు అగస్త్యునికి పాదాభివందనం చేయగా అగస్త్యుడు వారిని ఆదరించి వానప్రస్థ ధర్మానుసారం భోజనాలు వడ్డించి కుశలమడిగాడు. విశ్వకర్మ నిర్మించిన గొప్ప వైష్ణవ ధనస్సును రామునకిచ్చాడు. సీతాదేవి పతివ్రతా ధర్మాన్ని శ్లాఘించాడు. పంచవటిలో నివాసం. సీతారామ లక్ష్మణులను గోదావరి తటాన పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని నివసించమని అగస్త్యుడు సూచించాడు. పంచవటికి వెళ్లే దారిలో వారికి జటాయువు అనే పెద్ద గద్దరాజు కనిపించి తాను దశరథుని మిత్రుడనని ఆశ్రమ సమీపంలో సీతను కనిపెట్టుకుని ఉంటానని చెప్తాడు. పంచవటిలో రాముడు చూపిన స్థలంలో లక్ష్మణుడు చక్కని పర్ణశాల నిర్మించాడు. అది సీతారాములకు స్వర్గంలా అనిపించింది. అక్కడ వారు చాలా కాలం సంతోషంగా గడిపారు. శూర్పణఖ భంగం. రావణుని చెల్లెలు శూర్పణఖ అనే రాక్షసి ఆ అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్నది. ఆమె కామరూపి. ఒకమారు వారి పర్ణశాలకు వచ్చి రాముని చూచి మోహించి తనను పెళ్లి చేసుకోమని కోరుతుంది. రాముడు లక్ష్మణుడు ఆమెతో పరిహాసాలాడారు. ఆమె కోపించి సీతను భక్షించబోయింది. అప్పుడు రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసివేశాడు. శూర్పణఖ ఏడుస్తూ తన సోదరుడైన హరునితో జరిగిన విషయం వివరిస్తుంది. హరుడు 14 మంది కర్కోటక రాక్షసులను పిలిచి రామలక్ష్మణులను చంపిరమ్మని ఆజ్ఞాపించాడు. 14 బాణాలతో రాముడు వారిని సంహరిస్తాడు. శూర్పణఖ బావురుమంటూ కరుని వద్దకు పోయి అతను చేతకాని వాడని దెప్పిపొడిచింది. ఉద్రిక్తుడైన కరుడు అతని సేనాధిపతి అయిన దూషణుడు వీరాది వీరులైన 14,000 రాక్షస సేనతో దిక్కులు పెక్కటిల్లే పెడబొబ్బలతో భేరీ భాంకారాలతో సాగరం వలె పొంగుతూ రామలక్ష్మణులపై దండెత్తారు. ఖరదూషణాదుల సంహారం. ఆకాశంలో పుట్టిన ఉత్పాతాలను గమనించాడు రాముడు. రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు ధనస్సు ధరించి సీతను వెంట పెట్టుకుని ఒక దుర్గంలా ఉన్న గుహలోనికి వెళ్ళిపోయాడు. అగ్నిలాగా వెలుగుతున్న రాముడు కవచం తొడుగుకుని ధనుర్ధారి అయి నారీ మ్రోగిస్తూ రాక్షసులకు ఎదురు వచ్చాడు. వారి యుద్ధం చూడడానికి ఆకాశంలో మహర్షులు, దేవ గంధర్వ సిద్ధ చారణాదులు గుమికూడి రామునకు మంగళం పలికారు. ఖరుడు అతని సైన్యం పెద్ద పొలికేకతో రామునిపైకి యుద్ధానికి దిగారు. యమపాశాల వంటి రాముని బాణాలకు ఎందరో రాక్షస వీరులు నేలకూలారు. మిగిలిన వారు పారిపోయి హరుని శరణుజొచ్చారు. దూషణుడు క్రోధంతో
రామునిపైకి వచ్చాడు. వాడి బాణాలతో రాముడు దూషణుని మహాధనస్సును, గుర్రాలను, సారథిని నేలకూల్చాడు. మరో 3 బాణాలతో వాడి గుండెలు పగులకొట్టి 2 బాణాలతో వాడి 2 చేతులు నరికేశాడు. నేలపడిన దూషణుని చూసి క్రుద్ధుడైన ఖరుడు తన 12 ముఖ్య సేనానులతో రాముని మీదికి ఉరికాడు. వజ్ర సమానమైన రాముని బాణాలతో ఆ సేనాపతులు, వారి సైన్యం ఖండఖండాలుగా నేలపడ్డారు. రణభూమి అంతా రక్తమాంసాలతో నిండిపోయింది. హరుడు, త్రిశిరుడు మాత్రమే మిగిలారు. ముందుగా త్రిశిరుడు వీరాలు పలికి రామునిపైకి వచ్చి రామబాణాలకు బలయ్యాడు. ఇక కరుడు, రాముడు ఎదురుపడ్డారు. ధనుర్విద్యా కౌశలంతో వారిద్దరూ ప్రయోగించిన బాణాలతో ఆకాశం కప్పుకొని దిక్కుల భేదం తెలియకుండా పోయింది. తరువాత కరుడు పెరికి తెచ్చిన పెద్ద చెట్టుని రాముడు తునకలు చేసి వేశాడు. కరుని దేహం తూట్లు పడేలా బాణాలతో కొట్టాడు. తన దేహమంతా రక్తధారలు కారుతుండగా కరుడు రాముని మీదికి ఉరికాడు. దానితో రాముడు అగ్నిలా మెరుస్తున్న బాణం తొడిగి విడిచాడు. కరుడు నేల కొరిగాడు. ఆకాశంలో దేవదుందుములు మ్రోగాయి. పూలవాన కురిసింది. దేవతలు విజయఘోష విని లక్ష్మణుడు సీతతో గుహ బయటికి వచ్చి రాముని పూజించాడు. సీత సంతోషించి ప్రస్తుతించింది. రావణునితో శూర్పణఖ గోడు. 14,000 మంది రాక్షసులు, హరుడు, దూషణుడు, త్రిశిరుడు మరణించడంతో శూర్పణఖ పెడబొబ్బలు పెడుతూ లంకకు పోయింది. తన పెద్దన్న రావణుని తీవ్రంగా నిందించి హెచ్చరించింది. నువ్వు స్త్రీలోలుడవై రానున్న అపాయాన్ని తెలుసుకోలేకపోతున్నావు. రాజు అనేవాడికి సరైన చారులుండాలి. రాజు బొక్కసం నిండి ఉండాలి. రాజనీతిని అనుసరించాలి. ఈ 3 లేకపోతే ఆ రాజు పతనం ఖాయం. జనస్థానంలో మన వాళ్లందరూ రాముడనే నరుని చేతిలో హతులయ్యారు. దశరథుని కొడుకులైన రామలక్ష్మణులు జనస్థానాన్ని రాక్షస విహీనం చేస్తున్నారు. ఆ రాముని భార్య సీత నీకు తగిన అందాల రాశి కనుక రాముని సంహరించి సీతను నీ దానిని చేసుకుని రాక్షస జాతి రుణం తీర్చుకో అని శూర్పణఖ రావణునితో మొత్తుకుంది. ఆమె మాటలతో రావణుడు సీతను అపహరించి తేవడానికి సిద్ధమయ్యాడు. అందుకు ఒక పన్నాగం ఆలోచించి అడవిలో తపస్సు చేసుకుంటున్న మారీచుని వద్దకు వెళ్ళాడు. సీతాపహరణం కోసం మాయలేడిగా మారి రాముని తప్పించడానికి సహాయపడమన్నాడు. రావణునికి మారీచుని హితవు. రాముడి పేరు వినేసరికి మారీచుని ముఖంలో ప్రేతకళ తాండవించింది. భయంతో కొయ్యబారిపోయి రావణునికిలా హితం బోధించాడు. రాముడు మహావీరుడు, సత్యధర్మవ్రతుడు. అతనితో వైరం పెట్టుకుంటే నీకు, నీ జాతికి వినాశనం తథ్యం. ఇది వరకు నేను 1000 ఏనుగుల బలంతో ఎదురు లేకుండా భూలోకమంతా తిరిగేవాడిని. అప్పుడు నేను విశ్వామిత్రుని యాగం ధ్వంసం చేయబోయాను. యాగాన్ని రక్షిస్తున్న రాముడు సుబాహుడిని, నా రాక్షస గణాలను సంహరించి నన్ను మాత్రం శరాఘాతంతో 100 ఆమడల దూరాన సముద్రంలో పారవేశాడు. అప్పటి రాముడు 12 ఏళ్ల బాలుడు. అప్పటి నుండి నాకు రా శబ్దంతో మొదలయ్యే రథం, రత్నం వంటి పదాలంటేనే వణుకు పట్టుకుంది. కనుక మన ఇరువురి మేలు కోరి చెబుతున్నాను. ఈ ఆలోచన నీకు కలిగించిన వారు రాక్షస జాతి నాశనం కోరినవారే. రామునితో వైరం మాని శరణు వేడుకో.
అన్నాడు. అందుకు రావణుడు కఠినంగా ఇలా అన్నాడు: దేవతలు ప్రార్థించినా నా నిశ్చయం మారదు. నువ్వు బంగారు లేడివై సీతను ఆకర్షించి రామలక్ష్మణులను పర్ణశాల నుండి దూరంగా పంపాలి. ఇది నా ఆజ్ఞ. దీనిని అతిక్రమించినచో నీకు నా చేతిలో మరణం తథ్యం. ఇది విన్న మారీచుడికి తరుణోపాయం తోచక రావణునితో ఇట్లనెను: రావణ, మనిద్దరికీ రాముని చేతిలో మరణం అనివార్యం. కనుక నీ చేతిలో మరణించే కన్నా రాముని చేతిలో మరణమే నాకు ఉత్తమ గతిని ప్రసాదిస్తుంది అని చెప్పి వారిద్దరూ పర్ణశాల వైపు పయనమయ్యారు. మాయలేడితో మోసం. సీత పర్ణశాల వద్ద పువ్వులు కోసుకుంటూ ఇక అరణ్యవాసం ఎంతో కాలం లేదనుకుంటున్నది. ఆ సమయంలో ఆమెకు వెండి చుక్కలతో మెరుస్తున్న అపూర్వమైన బంగారు లేడి కంటపడింది. వయ్యారాలు ఒలకపోస్తూ గెంతుతున్న ఆ లేడిని చూచి సీత అది తనకు నచ్చిందని దాన్ని తెచ్చిపెట్టమని రాముని కోరింది. అది రాక్షస మాయ అని, లోకంలో అలాంటి లేడులుండవని లక్ష్మణుడు గట్టిగా చెప్పాడు. రాక్షసుడైతే చంపి వస్తానని, అంతవరకు సీతను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమని లక్ష్మణునకు చెప్పి రాముడు బయలుదేరాడు. ఆ లేడి గెంతుతూ మాయమవుతూ మళ్లీ కనపడుతూ రాముడిని చాలా దూరం తీసుకుని పోయింది. ఇక లాభం లేదనుకుని రాముడు ధనస్సు ఎక్కుపెట్టి బాణం విడిచాడు. దానితో ఆ లేడి మారీచునిగా నిజరూపం ధరించింది. మారీచుడు అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు. ఆపదను శంకించిన రాముడు వడివడిగా పర్ణశాల వైపు సాగాడు. ఆ ఆర్తనాదం విని రామునికి ఏదో అపాయం సంభవించిందని సీత భయకంపితురాలవుతుంది. త్వరగా రామునికి సహాయంగా వెళ్లమని లక్ష్మణుని కోరింది. 3 లోకాలు ఎదురై వచ్చినా రాముని జయించలేరని, కనుక అది రాక్షస మాయయే అని తాను అన్నగారి మాట ప్రకారం సీతకు రక్షణగా ఉంటానని లక్ష్మణుడు అన్నాడు. దానితో సీత కోపించి లక్ష్మణుని పరుషంగా నిందించింది. దుర్బుద్ధితో రామునికి కీడు జరగాలని అతను కోరుకుంటున్నాడని దూషించింది. లక్ష్మణుడు ఆ నిందలకు చింతించాడు. తనను అలా సందేహిస్తున్న ఆ తల్లి ఆపదల పాలవుతుందని వగచాడు. వనదేవతలు సీతను రక్షించాలని కోరుకొని దుర్నిమిత్తాలకు భయపడుతూనే రాముని అన్వేషణకు బయలుదేరాడు. సీతాపహరణం. ఇదే అదనుగా చూచుకుని రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను పలకరించాడు. రామలక్ష్మణుల కోసం ఎదురు చూస్తూనే సీత ఆ కపట సన్యాసికి అతిథి మర్యాదలు చేయసాగింది. మాటల్లో తమ వృత్తాంతాన్ని, వనవాస కారణాన్ని వివరించింది. రావణుడు తన నిజరూపం ధరించి సీతను తనకు భార్యగా కమ్మన్నాడు. సీత అగ్నిశిఖలా మండిపడి రావణుని గడ్డిపరకలా తృణీకరించింది. తనను వాంఛిస్తే రావణునికి రాముని చేత వినాశనం తప్పదని ధిక్కరించింది. రావణుడు బలవంతంగా సీతను ఒడిసి పట్టుకుని తన రథం ఎక్కాడు. సీత ఆర్తనాదాలు విన్న జటాయువు రావణుని మీద విజృంభించాడు. జటాయువు మరణం. జటాయువు మరియు రావణుడు 2 పర్వతాలు కలియబడ్డట్లుగా ఢీకొన్నారు. రావణుని బాణాలను లెక్క చేయకుండా జటాయువు రావణుని రక్కుతాడు. రథాన్ని నేలపడగొట్టాడు. దానితో కోపించిన రావణుడు జటాయువు పక్కలు, రెక్కలు, డొక్కలు తెగనరికాడు. జటాయువు నేలపడి పునఃప్రాణంతో మూలుగుతుండగా రావణుడు ఆకాశ మార్గంలో లంక వైపుకు సాగిపోయాడు. దారిలో ఒక కొండపై
కొందరు వానరులు కనపడ్డారు. రావణుడు చూడకుండా సీత తన నగలు కొన్ని మూటగట్టి వారి మధ్యకు పడవేసింది. రావణుడు సీతతో లంకకు చేరి అక్కడ ఆమెను అశోకవనంలో ఉంచాడు. రాక్షస స్త్రీలు ఆమెకు కాపలాగా ఉన్నారు. వెనుదిరిగిన రామునికి లక్ష్మణుడు ఎదురయ్యాడు. సీతను ఒంటరిగా విడిచి వచ్చినందుకు లక్ష్మణుని రాముడు తప్పుబట్టాడు. వదిన తనను అమంగళకరమైన పరుషవాక్కులతో నిష్ఠూరంగా మాట్లాడి తరిమిందని లక్ష్మణుడు దుఃఖిస్తూ చెప్పాడు. ఇద్దరూ పన్నశాలకు వచ్చి సీత కనపడకపోవడంతో హతాశులయ్యారు. పరమదీనులై దుఃఖిస్తూ అంతటా వెదుకసాగారు. రాముడు గొల్లుమన్నాడు. కొన్ని లేళ్లు దక్షిణ దిక్కుకు సూచించగా అటువైపుకు గాలిస్తూ బయలుదేరారు. వారికి రక్తసిక్తమై నేలపడి ఉన్న జటాయువు కనిపించాడు. రావణుడు సీతను ఎత్తుకుపోయిన సంగతి, తన రెక్కలు తెగనరికిన సంగతి చెప్పి రాముని సమక్షంలో ప్రాణాలు విడిచాడు. రాముడు అమితంగా దుఃఖించి జటాయువుకు అగ్ని సంస్కారాలు చేశాడు. మళ్ళీ అన్నదమ్ములు సీతను వెతుకుతూ బయలుదేరారు. కబంధుని శాప విమోచన. మతంగాశ్రమం సమీపంలో వారికి కబంధుడనే మహాకాయుడైన ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడు. వాడికి తల, మెడ కూడా లేవు. వాని ముఖం కడుపు మీద ఉంది. వాడి చేతులు ఆమడ పొడవు ఉన్నాయి. శరీరం పర్వతంలా ఉంది. అతడు శాపవశాన రాక్షసుడైన గంధర్వుడు. వాడు తన చేతులతో రామలక్ష్మణులను ఒడిసిపట్టి తినబోయాడు. రామలక్ష్మణులు వాడి చేతులు నరికేశారు. తన శాపాన్నించి విముక్తి కలిగించే రామలక్ష్మణులు వారేనని కబంధుడు గ్రహించాడు. అతని కోరికపై వారు అతని శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశారు. అప్పుడు కబంధుడు సకలాభరణుడై గంధర్వుడై హంసల విమానంలో ఆకాశానికి వెళుతూ, రామా, ప్రస్తుతం నీవు దుర్దశాపన్నుడవు. నీవు సుగ్రీవునితో స్నేహం చేసుకుంటే సీతను వెతకటంలో అతను నీకు సహాయపడతాడు. పంపా సరస్సుకు పశ్చిమాన మాతంగముని ఆశ్రమంలో నీకోసం వేచి ఉన్న శబరికి నీ దర్శనం ప్రసాదించు. తరువాత ఆవల ఉన్న ఋష్యమూక పర్వతంపై సుగ్రీవుని కలుసుకోవచ్చు. అతను స్నేహంతో రాక్షసులందరినీ సంహరించి నీ జీవితేశ్వరుని పొందగలవు అని చెప్పాడు. శబరి సేవ. సిద్ధురాలైన శబరి మతంగాశ్రమంలో మునులకు సపర్యలు చేస్తుండేది. ఆమె గురువులు అంతకు పూర్వమే విమానారూఢులై స్వర్గానికి వేంచేశారు. ఆమె మాత్రం శ్రీరాముని దర్శనార్థమై వేచి ఉంది. రామలక్ష్మణుల పాదాలకు మ్రొక్కింది. మధురమైన ఫలాలతో వారికి అతిథి పూజ చేసింది. రాముడు ఆమెను కుశలమడిగాడు. ఆమె వారిని పూజించి ఆశ్రమం అంతా చూపించింది. ఆ మునులు తమ తపోప్రభావంతో సప్తసాగరాలను అక్కడికి రప్పించుకున్నారు. ఆపై మహాత్ములైన తన గురువుల వద్దకు పోవడానికి సెలవడిగింది. రాముడు ఆనందించి ఆదరంతో, శబరి, నువ్వు నన్ను చాలా భక్తితో కొలిచావు. ఇక సుఖంగా నీ ఇష్టం వచ్చిన లోకాలకు వెళ్ళు అన్నాడు. వెంటనే వృద్ధ శబరి తన జీర్ణ దేహాన్ని అగ్నిలో ఆహుతి చేసుకుని సుకృతాత్ములైన తన గురువులున్న చోటికి విమానం ఎక్కి వెళ్ళిపోయింది. పంపా సరస్సు. రామలక్ష్మణులు మాతంగాశ్రమంలో వింతలను తిలకించారు. అక్కడ ఏర్పడిన సప్తసాగర తీరాలలో స్నానం చేసి పితృదేవులకు తర్పణాలు విడిచారు. అమంగళాలన్నీ నశించి శుభం కలగబోతుందనే భావం వారికి కలిగింది. వేగంగా బయలుదేరి
పంపా సరస్సుకు చేరుకున్నారు. రంగురంగుల తామర, కలువ పూలతో అది రత్న కంబళంలా ఉంది. ఆ చుట్టుప్రక్కల అనేక చెట్లు పూసి కాసి కన్నుల పండువుగా ఉన్నాయి. ఎన్నో పక్షులతోనూ పూలతోనూ నిర్మలమైన నీటితోనూ ఆ సరస్సు అతి మనోహరంగా ఉంది. సీత గుర్తుకు వచ్చి రాముడు మరలా విచారించాడు. సుగ్రీవుని కోసం ధాతుమండితమైన ఋష్యమూక పర్వతం వైపుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.